పెద్దిరెడ్డిని దెబ్బకొట్టాలన్నటువంటిది తెలుగుదేశం టార్గెట్. ఎందుకంటే చంద్రబాబుకి చుక్కలు చూపించారు, కుప్పంలోనే ఓటమికి రుచి చూపించారు అన్నటువంటిది. కాబట్టి అందుకనే ప్రతీకారంగా మిథున్ రెడ్డి అరెస్టు, జైలు అయిపోయింది. ఇప్పుడు అందులో అంతకుముందే ఫస్ట్ ట్రై చేసినటువంటిది ఏంటంటే మదనపల్లె సబ్ కలెక్టర్ గారిలో భూదస్త్రాల దహనం కేసు. దానికి సంబంధించి పెద్దిరెడ్డిని ఏం చేయలేకపోయారు, కానీ మాజీ ఆర్డీఓ మురళీకి సంబంధించి మాత్రం మధ్యంతర బెయిల్ని రద్దు చేయించగలిగారు. మదనపల్లి సబ్ కలెక్టర్ గారు గత ఏడాది జూలై 21 జరిగిన దస్త్రాల దహనం కేసులో నిందితుడు ఉన్న మాజీ ఆర్డీఓ ఎం సాకప్ప మురళికి జూన్ 2న ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జోయమాల్యా బాధ్యతలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేస్తారు. 2024 జూలై 21 రాత్రి 11:20 గంటల సమయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి పలు దస్త్రాలు కాలిపోయినాయి. తొలుత ఇది ప్రమాదం అనుకున్న మర్నాడు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనుమానితులు కాల్ డేటాను విశ్లేషించి ఇళ్లలో సోదాలు చేసుకుని డాక్యుమెంట్స్ సీజ్ చేశారు. మురళి 2022 అక్టోబర్ నుంచి 24 ఫిబ్రవరి 5వ తేదీ వరకు మదనపల్లి ఆర్డీఓకి పనిచేశారు. అగ్ని ప్రమాదానికి 6 గంటల ముందు ఆ కార్యాలయానికి వచ్చి అక్కడ పనిచేస్తున్న గౌతమ్ అనే సీనియర్ అసిస్టెంట్తో మాట్లాడి వెళ్ళినట్టు దర్యాప్తు లేదు. దాంతో పోలీసులు అతను తొలుత సాక్షిగా పిలిచి వాంగ్మూలం రికార్డు చేసినప్పుడు తాను అక్కడికి వెళ్ళినట్టు అంగీకరించారు. తరచూ వచ్చి నిషేధిత భూముల గురించి ఆ కేసులో A1, A2, A3గా ఉన్న వాళ్ళతో చర్చించేవారిని దర్యాప్తు లేదేంది. ఆర్డీఓగా పనిచేసేటప్పుడు 14,000 ఎకరాల నిషేధిత భూముల క్రమబద్ధీకరణలో ఆయన పాత్ర ఉన్నట్టు వెలుగు చూసింది. దాంతో ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసి అక్రమాలపై విచారణ చేయగా మొత్తం 48,360 ఎకరాల ఫ్రీ హోల్డ్ భూమిలో 22,523.5 ఎకరాలని ఈయన హయాంలో అక్రమంగా క్రమబద్ధీకరించినట్టు తేలింది. అధికారిక సమాచారాన్ని A3 మాధవరెడ్డికి అందించినట్టు పోలీసులు గుర్తించి సోదాలు చేస్తే అక్కడ నిషేధిత భూములు రికార్డు దొరికినాయి. అవన్నీ ఈయన ఇచ్చినట్టుగా పోలీసులు కాల్ డేటా రికార్డు ద్వారా కనుగొన్నారు. ఈ నేపథ్యంలో నిందితులంతా కుమ్మక్కై సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సృష్టించి 2,400 దస్తావేజులు కాల్ చేసి భూ కుంభకోణానికి ఆధారం లేకుండా చేయడానికి ప్రయత్నించినట్టు గుర్తించారు. నిందితుడు మురళి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తే ఏడాది ఏప్రిల్ 10న పిటిషన్ కొట్టేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ మే 15న సుప్రీంకోర్టులో SSLP దాఖలు చేశారు. తొలిసారి ఈ కేసు జూన్ 2న వేసవి సెలవుల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అప్పట్లో ధర్మాసనం పిటిషనర్కి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. గురువారం విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ లోద్ర వాదనలో అంతకుముందు ఇరుపక్షాలు దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయబోతున్నారు.